హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కొన్నేత్ర. ఈరోజు మన వీడియోలో మిషన్ లెర్నింగ్లో ఫస్ట్ అల్గరిథం గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ అల్గరిథం అంటే ఎక్కువగా ఏంటంటే లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ చూపిస్తారు. బట్ ఏంటంటే నేను కే నియరెస్ట్ నైబర్ చూపిస్తున్నాను. ఎందుకంటే యాక్చువల్గా లాజిస్టిక్ రిగ్రెషన్, లీనియర్ రిగ్రెషన్ అనేది కొంచెం కాంప్లెక్స్ మ్యాథమెటిక్స్ ఉంటాయండి. ఓకే, సో వెన్ వీఆర్ లెర్నింగ్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ ఈజీ టు హార్డ్ కదా. సో నేను అలా ప్రిఫర్ చేస్తాను అనమాట. అంటే ఒకసారి ఈజీ ఒకసారి హార్డ్ ఉంటే వి ఫీల్ సమ్ కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి వీ డూ సమ్ డిఫరెంట్ అప్రోచ్ అనమాట. సో అప్రోచ్లో ఏంటంటే ఫస్ట్ మేము కే నియరెస్ట్ నైబర్స్ టీచ్ చేసి లైక్ నేను టీచ్ చేయబోతున్నా టుడే. సో కే నియరెస్ట్ నైబర్ అనేది వన్ ఆఫ్ ద క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ అల్గోరిథం. ఓకే, ఐ హ్యావెంట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ ది క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ యాక్చువల్లీ. సో క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే క్లాసిఫైయింగ్ ద ఆబ్జెక్ట్, రిగ్రెషన్ ఏంటంటే ఫ్యూచర్ని ప్రిడిక్ట్ చేసేది అనమాట. దట్ ఈస్ ద క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్. వీఆర్ గోయింగ్ టు మేక్ సమ్ అనదర్ వీడియో ఆన్ దట్. సో ఏంటంటే కే నియరెస్ట్ నైబర్ వన్ ఆఫ్ ద అల్గరిథం. ఓకే, దాంట్లో సో కే నియరెస్ట్ నైబర్ ఎలా ఉంటుందంటే నాన్ పారామెట్రిక్ మెథడ్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ దట్ డు నాట్ మేక్ ఎనీ అజంప్షన్స్ అబౌట్ ద అండర్లయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద డేటా. It contrasts to the parametric methods, which assumes that the data follows certain probability distribution with a fixed set of parameters. Non-parametric method makes some no assumptions about the frictional of relation between the features and the target variables. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక డేటా ఉందండి, టార్గెట్ డేటా, ఫ్యూచర్స్ డేటా. ఎలా అంటే టేక్ ద థింగ్. ఓకే, మీకు డేటా ఉంది, ఒక డేటా తీసుకున్నారు, డేటా సెట్. ఓకే, ఈ డేటా సెట్లో ఫీచర్స్ ఉన్నాయి, టార్గెట్ ఉంది. ఓకే, టార్గెట్ ఉంది. సో టార్గెట్ అండ్ ఫీచర్స్ ఉంటాయి కదా. సో ఫీచర్స్లో ఏంటంటే మీకు ఇక్కడ అన్నీ ఉన్నాయి. సపోజ్ కోల్డ్, కఫ్, ఫీవర్ అని ఇట్లా ఉంది. సో చివరికి కరోనా పాజిటివా నెగిటివా అని చెప్పి ఉండిద్ది అనమాట. ఇట్లా ఉంటుంది. కరోనా పాజిటివ్ అయితే పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ అయితే నెగిటివ్ ఉంటుంది. ఇలా దీనికి ఒక వాల్యూస్ ఉంటాయి. 10%, 20%, 30%, 50%, 10%, 20% ఎట్లా. సో ఇలా ఉంటే మనకి చివరిలో టార్గెట్ వాల్యూ అయితే ఉంటుంది అనమాట. సో ఇవేంటంటే వీటిని అజ్యూమ్ చేసుకొని ఇట్లా ప్రాబిలిటీ ఇలా ఇచ్చే లేదండి. ఓకే, సో ఎలా అంటే ఇన్ మిషన్ లెర్నింగ్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ ఆర్ స్టాటిస్టికల్ టెక్నిక్స్ అనమాట. అవి స్టాటిస్టికల్ టెక్నిక్స్ దట్ డు నాట్ మేక్ ఎనీ ఎజంప్షన్స్. ఎలాంటి ఎజంప్షన్స్ ఉండవు అబౌట్ ద అండర్లయింగ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా. ఆ డిస్ట్రిబ్యూషన్ ఆ డేటా ఒక డిస్ట్రిబ్యూషన్ మీద ఎలాంటి ఎజంప్షన్స్ ఉండవు. ఇన్ కాంట్రాక్ట్ టు ద పారామెట్రిక్ మెథడ్స్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది పారామెట్రిక్ మెథడ్స్ అనేవి, విచ్ అజ్యూమ్స్ దట్ ద డేటా ఫాలోస్ సర్టెన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్స్ విత్ ఫిక్స్డ్ సెట్ ఆఫ్ పారామీటర్స్. ఒక ఫిక్స్డ్ సెట్ ఆఫ్ పారామీటర్స్తో మన డేటా అనేది కొంచెం డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది అనమాట, సర్టెన్ ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. నాన్ పారామెట్రిక్ మెథడ్ నో ఎజంప్షన్స్, అసలు ఎజంప్షన్సే ఉండవు అనమాట. నాన్ పారామెట్రిక్ ఎజంప్షన్స్ అంటే ఇవ్వండి, మీకు ఇలా అనుకోవటం అంటారు కదా, అనుకోవటం. సో ఆ వర్డ్ని ఆ వర్డ్ని అనమాట. సో ఇలా ఎజంప్ట్ చేసుకోవు, అది ఇది అని చెప్పి ఎజంప్షన్స్ చేసుకోవు అబౌట్ ద ఫంక్షనల్ ఫార్మ్ ఆఫ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫీచర్స్ అండ్ టార్గెట్ వాల్యూస్. ఫీచర్స్కి టార్గెట్ వాల్యూస్ మధ్య ఇలాంటివి అలాంటివి అది ఇది అని చెప్పి ఎలాంటి ఎజంప్షన్స్ ఏమి ఉండవండి. ఓకే, బట్ పారామెట్రిక్స్లో ఏంటంటే ఇలాంటి సర్టెన్ ప్రోబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది ఫీచర్స్కి అండ్ టార్గెట్ వాల్యూస్కి. సో మనకి ఇలా ఎజంప్షన్స్ ఉంటాయి అని చెప్పి అలా పారామెట్రిక్ దాంట్లో మాట్లాడుకుంటాం. నాన్ పారామెట్రిక్ దాంట్లో ఎలాంటి ఎజంప్షన్స్ ఉండవు కాబట్టి డైరెక్ట్గా ఫంక్షనల్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్ చూస్తాం అనమాట. హౌఎవర్ నాన్ పారామెట్రిక్ మెథడ్స్ కెన్ బి కాంపిటేషనల్లీ ఎక్స్పెన్సివ్, రిక్వైర్డ్ మోర్ డేటా కంపేర్ టు పారామెట్రిక్ మెథడ్స్. ఎలా అంటే నాన్ పారామెట్రిక్ మెథడ్స్కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది, కొంచెం కాస్ట్ అనమాట. ఒక్కటి గుర్తుపెట్టుకొని మిషన్ లెర్నింగ్ మీద మోడల్ రన్ చేస్తే మీరు చాలా కాస్ట్ ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. మీరు కరెంట్ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్లో నుంచి వచ్చే కార్బన్ గ్యాసెస్ కానీ, సో ఎలాంటివైనా సరే మీరు చాలా ఎక్స్పెన్సివ్గా దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టే. సో దీనికి ఎక్కువ డేటా కావాలంట కంపేర్ టు ద పారామెట్రిక్ మెథడ్స్. సో క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఆర్ టూ ఫండమెంటల్ టైప్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ టాస్క్స్ that involves predicting an output variable based on the input variables. The main difference between of them is type of output variable that is predicted. సో ఇక్కడ చూడండి, మన క్లాసిఫికేషన్ రిగ్రెషన్ అనేవి టూ డిఫరెంట్ టాస్క్స్ అండి. క్లాసిఫికేషన్ రిగ్రెషన్ టూ డిఫరెంట్ టాస్క్. సో ఇవేంటంటే క్లాసిఫికేషన్ అనేది
సో క్లాసిఫికేషన్ అనేది ఏంటంటే ఎలా ఉంటుందంటే క్లాసిఫికేషన్ అనేది, సో సమ్ డాగు, ఓకే, క్యాట్, కొన్ని డిస్క్రీట్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, ఇది డిస్క్రీట్ అనమాట. సో రిగ్రెషన్ అనేది కంటిన్యూస్ డేటా ఉంటుంది అనమాట. లైక్ 0.1, 0.2, 1.3, 2.1 ఇట్లా. సో క్లాసిఫికేషన్ అంటే క్లాసెస్ అనమాట. క్లాసెస్ అంటే ఏంటంటే ఒక్కొక్క, ఇప్పుడు డాగ్ క్లాస్ అనొచ్చు, క్యాట్ క్లాస్ అనొచ్చు, మెన్ క్లాస్ అనొచ్చు, ఉమెన్ క్లాస్ అనొచ్చు. సో విమెన్ క్లాస్, మెన్, క్యాట్, డాగ్, ఇలా డిఫరెంట్ క్లాసెస్ అనమాట ఇవన్నీ. రిగ్రెషన్ అంటే ఏంటంటే కంటిన్యూస్ డేటా. ఒక డేటాని లైక్ ఎలా అంటే మన స్టాక్ మార్కెట్ ఉందనుకోండి, స్టాక్ మార్కెట్ వాల్యూస్ ఎలా ఉంటాయి, కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో స్టాక్ మార్కెట్ అనేవి కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. సో స్టాక్ మార్కెట్ డేటా అని చెప్పుకోవచ్చు. సో క్లాసిఫికేషన్ టాక్ ద అవుట్పుట్ వేరియబుల్ ఈజ్ categorical ఆర్ డిస్క్రీట్. ఓకే, categorical కానీ డిస్క్రీట్ కానీ, మీనింగ్స్ ఇస్ టేక్ ఆన్ డిస్క్రీట్ వాల్యూస్ ఫ్రమ్ ఏ ఫినిట్ సెట్ ఆఫ్ పాసిబుల్ కేటగిరీస్. ఫైనట్ సెట్ ఆఫ్ పాసిబుల్ కేటగిరీస్. ఇన్ క్లాసిఫికేషన్ టాస్క్లు ఏంటంటే అవుట్పుట్ వేరియబుల్స్ ఎలా ఉంటాయి, కేటగోరికల్ ఉంటాయండి. మీనింగ్స్ ఇట్ ఈస్ ఎ టేక్స్ ఓన్ డిస్క్రీట్ వాల్యూస్ అనమాట. డిస్క్రీట్. ఇప్పుడు నేనేం చెప్పాను, మనకి మిషన్ లెర్నింగ్ అనేవి ఎప్పుడైనా మీకు కేటగోరికల్ అంటే స్ట్రింగ్ అనమాట. స్ట్రింగ్ డేటాని యాక్సెప్ట్ చేయవు. సో మనం ఏం చేస్తాం, వాటిని డిస్క్రీట్గా మారుస్తాం, అంటే నెంబర్స్గా మారుస్తాం. ఇప్పుడు మెన్ ఉందనుకోండి, కాలంలో మెన్కి 1 ఇస్తాం, ఉమెన్కి 0 ఇస్తాం అనమాట. ఇట్లా మార్చేస్తాం అనమాట. వీటి యొక్క వాల్యూస్ అంటే డిస్క్రీట్లోకి మారుస్తాం. ఇంకెక్కడ మెన్ కనిపించినా, ఇప్పుడు సపోజ్ మెన్ అని ఉందనుకోండి, ఇక్కడ 1 రిప్లేస్ అయిపోయింది. సో ఉమెన్ ఉందనుకోండి, సో అక్కడ 0 రిప్లేస్ అయిపోయింది అనమాట. ఇట్లా. So in contrast, regression task involves predicting the continuous numerical outputs, continuous values. So నేను చెప్పినట్టు స్టాక్ మార్కెట్ డేటా కంటిన్యూస్గా ఉంటుంది కదా. సో కంటిన్యూస్ వేరే న్యూమరికల్ అవుట్పుట్స్ అయితే డిఫైన్ అదే అవుట్పుట్గా ఇచ్చిద్దండి. సో k-nearest neighbor is a simple and popular machine learning algorithm used for both classification and regression task. సో ఇది ఏంటంటే రెండింటికి ఉపయోగిస్తాం, బోత్ క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ టాస్క్స్ అనమాట. KNN is called non-parametric based. It is does not assume any specific function form of decision boundary that separate different classes or values అనమాట. సో ఎలాంటి డిసిషన్ బౌండరీ అయితే ఉండదు, ఏది మన క్లాసెస్ని సపరేట్ చేయడానికి. డిసిషన్ బౌండరీ అంటే ఒక బౌండరీ ఉంటుందండి. ఓకే, ఇది ఈ క్లాస్కి సంబంధించింది, దీనికి సంబంధించింది అని చెప్పి బౌండరీ ఉంటుంది. ఇది మీకు ఫ్యూచర్లో రాబోతుంది. ఇన్స్టెడ్ ఇట్ సర్చెస్ ఫర్ ది k-nearest neighbors to give given data and uses their labels or values to predict the label or value for the new data point. సో దీనికి బదులు ఏం చేసిద్దంటే ఇది ఎలా అంటే ఆ, ఎలా చేయదంటే ఇప్పుడు మన k-nearest neighbor అనేది, ఇప్పుడు సపోజ్ మన డేటా ఉందనుకోండి, ఇక్కడ రెడ్ పాయింట్స్ ఉన్నాయి, రెడ్ కేటగిరీస్, ఇక్కడ ఎల్లో కేటగిరీస్ ఉన్నాయి అనుకోండి. దీన్ని డిఫరెన్స్ చేయడానికి ఎలాంటి లైన్ అయితే యూజ్ చేయదండి. ఇలాంటి బార్డర్ లైన్ కానీ ఏదైనానండి వీటిని. సో ఇలాంటి లైన్స్ అయితే నాట్ యూజెస్ అనమాట. నాట్ యూజెస్ ఇలాంటివి యూజ్ చేయదు. సో ఎప్పుడైనా ఎలాంటివి యూజ్ చేసిద్ది అంటే ఒక డిస్టెన్స్ అనమాట. సపోజ్ ఇవన్నీ పాయింట్స్ అనుకోండి, ఈ క్లాస్కి ఒక పాయింట్స్, సో ఈ క్లాస్కి ఒక పాయింట్స్. ఓకే, ఇది ఇన్పుట్ పాయింట్ అనుకోండి. సో ప్రతిదానికి ఇట్లా డిస్టెన్స్ కనుక్కుంటుంది. ఓకేనా, ప్రతిదానికి ఇలాగా డిస్టెన్స్ అయితే కనుక్కుంటుంది అనమాట. సో ఇలాగా దీని నుంచి ప్రతిదానికి ఇలా డిస్టెన్స్ కనుక్కుంటుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో నెక్స్ట్, సో ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ క్యాలిక్యులేట్ ద యావరేజ్ ఆర్ మీడియన్ ఆఫ్ ది టార్గెట్ వాల్యూ ఆఫ్ ద k డేటా పాయింట్స్. ఫర్ రిగ్రెషన్ ప్రాబ్లమ్ ఏంటంటే క్యాలిక్యులేట్ ద ఆర్ యావరేజ్ మీడియన్ ఆఫ్ ద టార్గెట్ వాల్యూస్. వాటి యొక్క యావరేజ్ కానీ మీడియన్ కానీ కనుక్కుంటుంది ఆఫ్ ద k డేటా పాయింట్స్ అనమాట. ఫర్ క్లాసిఫికేషన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్ ఇన్ ఈచ్ క్లాస్ అమాంగ్ ద k నైబర్స్. సో ఏంటంటే ఫర్ నెంబర్ ఆఫ్ డేటా పాయింట్స్, సో డేటా పాయింట్స్ ఒకటి లైక్ డిస్టెన్స్ కనుక్కుంటుంది అనమాట. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి కౌంట్. సో ఆ కౌంట్ని బట్టి ఇది ఈ క్లాస్కి సంబంధించింది, దీనికి సంబంధించింది. అసైన్ ద క్లాస్ విత్ హైయెస్ట్ కౌంట్ యాజ్ ద ప్రిడిక్టెడ్ క్లాస్ ఫర్ ది న్యూ డేటా పాయింట్. ఏదైతే ఎక్కువ హైయెస్ట్ ఉంటుందో దాన్ని న్యూ డేటా పాయింట్గా చూస్తాం అనమాట. గివెన్ టెస్ట్ శాంపుల్, లైక్ ఇక్కడ చూస్తే మీకు సూడో కోడ్ ఉంది చూడండి. గివెన్ టెస్ట్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ నియరెస్ట్ నైబర్ పారామీటర్ k. ఓకే, సో మన టెస్ట్ శాంపుల్ ఎక్స్ అనమాట, నియరెస్ట్ నైబర్ ఏంటంటే పారామీటర్ k అనమాట. సో డిస్టెన్సెస్ ఆఫ్ ఎక్స్ ఫర్ శాంపుల్ ఇన్ ట్రైనింగ్ డేటాలో డిస్టెన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ ఫైండ్ డిస్టెన్స్ అనేది ఒక ఫంక్షన్ అండి. ఓకే, ఫైండ్ డిస్టెన్స్ అనేది ఒక ఫంక్షన్. సార్టెడ్ డిస్టెన్స్ ఎక్స్ అనమాట.
సో ఫైండ్ వాట్ కే శాంపుల్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ద టెస్ట్ శాంపుల్ ఎక్స్. వాట్ కే శాంపుల్స్ విచ్ ఆర్ క్లోజ్ టు ద టెస్ట్ శాంపుల్ ఎక్స్ అనమాట. సో టెస్ట్ శాంపుల్ ఎక్స్కి క్లోజ్గా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఏ కే శాంపుల్స్కి అయితే టెస్ట్ శాంపుల్ ఎక్స్కి ఉంటుందో అది దాంట్లోకి చేంజ్ అయిపోయింది కౌంట్. ఓకే, లెట్ మీ రైట్ సమ్ థింగ్స్ హియర్. ఒక డేటా తీసుకుంటున్నా. లెట్ మీ టేక్ ద డేటా. ఒక 1 2 3 4 5 అనమాట. సో ఒక రెండు వాల్యూసే, ఓన్లీ 2 వాల్యూస్ని బట్టి నేను తీసుకుంటా. సో 3 4 1 2, దీనికి ఎస్ అనమాట, లేబుల్. ఇది లేబుల్, ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ అనుకోండి. 7 8 9 8. సో ఇది నో నో అనమాట. సో ఇప్పుడు నేను ఒక గ్రాఫ్ గీస్తున్నా చూడండి. సో ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ చూడండి ఎన్ని ఉన్నాయో. వై వాల్యూ హైయెస్ట్ 8. సో 1 2 3 4 5 6 7 8. సో ఎక్స్ వాల్యూ 1 2 3 4 5 6 7 8 9. ఓకే, ఎక్స్ వాల్యూ. సో ఇప్పుడు చూస్తే కనుక మీరు ఫస్ట్ ఎక్స్ వై 3 4, ఎక్స్ 3, ఇది ఎక్స్ అనమాట, ఇది వై. సో ఎక్స్ 3, వై 4. ఓకే, ఇక్కడ వచ్చింది 3 4 వచ్చింది. నెక్స్ట్ ఎక్స్ 1, వై 2, 1 2. ఎక్స్ 7, వై 8. సెవెన్ కామా 8. ఓకే, సో ఇక్కడ ఎక్స్ 9 8 అంటే సేమ్ ఇట్లా పైకి వెళ్తే 9 8 9 8. సో ఇప్పుడు నాకు కొత్త పాయింట్ వచ్చిందండి. ఓకే, న్యూ పాయింట్, ఇది ఎక్స్ అనుకుంటున్నా ఇక్కడ. సో సమ్ ఎక్స్ పాయింట్ వచ్చింది. దీనికి ఇట్లా 5 దగ్గర ఉంది అనుకోండి, ఇటు 4 దగ్గర ఉంది అనుకోండి. ఓకే, ఇది న్యూ పాయింట్ అంటే 5 4 అనే న్యూ పాయింట్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంతో ప్రతి ఒక్క దాని డిస్టెన్స్ కనుక్కుంటా. సో ప్రతి ఒక్క దాని డిస్టెన్స్ కనుక్కుంటున్నా. కీప్ ఇట్ లైక్ దిస్. సో ప్రతి ఒక్క దానికి డిస్టెన్స్ ఫస్ట్ 1 2 3 4. సో యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంటే ఇక్కడ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అనమాట, y1 హోల్ స్క్వేర్. సో యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా. సో x2, ఇది x1 అనుకోండి, y1 అనుకోండి, x2 అనుకోండి, y2 అనుకోండి. సో x2 3 మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 2 హోల్ స్క్వేర్, 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 హోల్ స్క్వేర్. 4 + 4 = √8. ఓకే, √8 అంటే సమ్ ఎలా, 4 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. సో 2.8 అట్లా వేసుకోండి. ఓకే, సో 2.8 ఫస్ట్ వాల్యూ. ఫస్ట్ v1 అనుకోండి 2.8. సో v1 v2 అలా రాద్దాం. నెక్స్ట్ సో నెక్స్ట్ దాని వాల్యూ అంతా 3 4, 3 5 4, 5 4. సో 3 4 5 4 కాబట్టి x1 y1 x2 y2 అనమాట. 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 5 మైనస్ 3 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్. అంటే ఇంకా అది 0 అయిపోయింది కదా. 2 అంటే ఫైనల్గా వచ్చేది 2, v2 అనేది 2. నెక్స్ట్ v3. ఓకే, నెక్స్ట్ v3 సేమ్ ఇలాగే v3 7 8 ఉంది. సో నెక్స్ట్ 3 4 ఉంది. x1 y1 x2 y2. సో రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 + 16 32, √32 అనమాట. √32 అంటే ఎంత రావచ్చు,
ఫోర్ వచ్చి 16, 5 25, 6 కాబట్టి 5.7 వేసుకోండి. ఓకే, 5.7 V3 అనేది. ఓకే, ఇప్పుడు V4 కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. V3 అనేది అయిపోయింది. ఇప్పుడు V4. ఓకే, V4 చూడండి. ఇప్పుడు 9,8 ఉంది అక్కడ. మన దగ్గర 5,4 ఉంది. సో 9 - 5 ఎంత? 4. ఓకే, 4 హోల్ స్క్వేర్ ప్లస్ 8 - 4 4 హోల్ స్క్వేర్ అంటే ఇది కూడా సేమ్ 16 వచ్చింది. 16 అంటే 16 + 16 అంటే 32 కాబట్టి 5.7. ఓకే, 5.7. 7 - 5 ఎంత? 2 కదా, 2 హోల్ స్క్వేర్. ఇందాక ఎట్లా వచ్చేట్టుగా 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 హోల్ స్క్వేర్. అప్పుడు 4 + 16 అంత 20 అంటే 4 + 16 4 పాయింట్ సంథింగ్ వచ్చిందండి. బిఫోర్ది 4 పాయింట్ సంథింగ్. 4.6 వేసుకోండి. 4.6. ఈ V4 అనేది 5.7 వేసుకోండి. ఓకే, 5.7. ఇప్పుడు మనకి ఈ ఈ వాల్యూ ఉంది కదా, ఇది ఎక్స్ అనుకోండి, సమ్ ఎక్స్ పాయింట్ అనుకోండి. ఈ ఎక్స్ పాయింట్కి ఇవన్నీ సార్ట్ చేద్దాం. సార్ట్ చేస్తే ఏ ఆర్డర్లో వస్తాయో చూద్దాం. సో అన్నిట్లకన్నా లోయెస్ట్ డిస్టెన్స్ ఉంది V2. ఫస్ట్ V2 ఉంది లోయెస్ట్ డిస్టెన్స్. తర్వాత లోయెస్ట్ డిస్టెన్స్లో V1 ఉంది. తర్వాత లోయెస్ట్ డిస్టెన్స్లో V3 ఉంది. తర్వాత లోయెస్ట్ డిస్టెన్స్లో V4 ఉంది. సో నేనేం చేయాలనుకుంటున్నా అంటే నా టాప్ 3 నైబర్స్ ఏయో చూస్తా. టాప్ త్రీ నైబర్స్ V2, V1, V3 అనమాట. దాంట్లో ఏ నైబర్ దేనికి సంబంధించిందో చెప్తా. సో ఈ నైబరు క్లాస్ 1 అనుకోండి. క్లాస్ 1. ఈ నైబర్ క్లాస్ 1 ఎందుకంటే ఎస్ క్లాస్ కదా ఇవన్నీ. ఇక్కడ చూస్తే మీకు ఇవి ఎస్లు, ఈ కిందవి నోలు. ఓకే, సో ఇదే రాద్దాం, ఎస్లు నోలు రాద్దాం. సో ఇది ఎస్ క్లాస్కు సంబంధించింది, ఎస్ క్లాస్కి. ఇది ఎస్ క్లాస్కి. సో ఇది నో క్లాస్కి. సో వీటిలో హైయెస్ట్ ఏది కౌంట్ చేస్తే ఎస్లు 2 ఉన్నాయి, నోలు 1 ఉందన్నమాట. దీని ప్రకారం ఎలా ఉంటుందంటే మన నోలు ఎక్కువ, ఎస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన న్యూ ఎక్స్ పాయింట్ ఎలా మారిపోయింది? ఎస్గా మారిపోయింది. అంటే ఇది ఇప్పుడు ఏ క్లాస్లోకి వెళ్తుంది? సారీ, ఏ క్లాస్లోకి వెళ్తుంది అంటే ఇది ఎస్ క్లాస్లోకి వెళ్తుందండి. ఓకే, ఇవి ఎస్, ఇది ఎస్. సో ఇది కూడా ఎస్లోకి వెళ్ళిపోయింది. వీటికి దగ్గరలో ఉన్నది, ఈ రీజన్లో ఉన్నది కాబట్టి. సో దిస్ ఈజ్ హౌ కే నియరెస్ట్ నైబర్ వర్క్స్ అనమాట. ఇలాగే కే నియరెస్ట్ నైబర్ అనేది పనిచేసేది. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ కే నియరెస్ట్ నైబర్ వర్క్స్. అండ్ సేమ్ మనం ఉపయోగించిన అల్గోరిథం కూడా సేమ్ అదే చెప్తుంది. ఓకే, సేమ్ ఈ అల్గోరిథం మనం ఏదైతే యూజ్ చేసామో అది కూడా అదే చెప్తుంది అనమాట. సార్ట్ చేస్తాం చివరికి, దాని డిస్టెన్స్లో ఏదైతే క్లోజెస్ట్ ఉంటుందో ఆ శాంపుల్ మనకి యూజ్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ వాట్ కే నియరెస్ట్ నైబర్ టెల్స్. ఓకే, దాని బిహైండ్ మ్యాథమెటిక్స్ కూడా అదేనండి. ఓకేనా? ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఎందుకంటే అక్కడ మేము చాలా అప్డేట్స్ ఇస్తుంటాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ అలాట్. బై బై. హ్యావ్ ఏ గ్రేట్ డే.